నా పేరు ప్రియా. ముందుగా వార్తలోని హెడ్లైన్స్. శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం, భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన దేవాంశ్. వడగాలుల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి, అధికారులకు కలెక్టర్ ప్రశాంతి దిశానిర్దేశం. కందుల నటన కౌశలానికి ప్రశంసల వెల్లువ, బాలచంద్రుడి గెటప్లో అదరకొట్టిన మంత్రి. రైతుల ఆదాయం పెంచడమే మోదీ ధ్యేయం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం అభినందనీయం, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నేడు దర్శించుకున్నారు. చంద్రబాబు మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులకు భోజనాలు వడ్డించారు. తిరుమలకు వచ్చేసిన సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దేవాంశులకు టీటీడీ చైర్మన్ బీవీఆర్ నాయుడు, ఈఓ జె శ్యామలరావు, ఇతర అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి మహాద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకులు మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. అనంతరం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిది. సమాజ హితం కోసం అందరూ పనిచేయాలి. 7 కొండలు వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రత కార్యక్రమాలు జరగకూడదు. నేనెప్పుడూ ప్రజాహితం కోసం పనిచేస్తానని తెలిపారు. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని, రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించామన్నారు. గతంలో ముంతాజ్ హోటల్కు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నామని, 7 కొండలను ఆనుకొని ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండకూడదని స్పష్టం చేశారు. తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి అని, అన్య మతస్థులు ఉండకూడదని చెప్పారు. వారి మనోభావాలు దెబ్బతీయకుండా షిఫ్ట్ చేస్తామన్నారు. అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని చిన్న ఉన్నాయి, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను చాలా క్లారిటీ ఇచ్చాను, అందుకని అవన్నీ కూడా చేస్తారు. అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశారు. 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే, 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం, ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంటంటే ముంతాజ్ హోటల్ కూడా వాళ్ళకి చెప్పి ముంతాజ్ హోటల్ వేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకనే ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు. అయినా కూడా నేను చెప్పింది, ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం, దానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది, రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. వీఆర్ వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు. వేసవి దృష్ట్యా ఈ ఏడాది వడగాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని
అనుకోని సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని, అటువంటి ఘటనల నేపథ్యంలో 3-man కమిటీ ద్వారా 24 గంటల్లో నివేదిక అందజేయాలి అని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. వడగాలుల నేపథ్యంలో స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్ఓపిపై మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందన్నారు. చలివేంద్రాలలో కుండల ద్వారా చల్లని శుభ్రమైన త్రాగునీరు సరఫరా చేయాలి అని, ఇందుకు స్వచ్ఛంద సంస్థలు పరిశ్రమల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడులు నిర్వహించాలి అని, నిబంధనలు ఉల్లంఘిస్తూ తరగతులు నిర్వహించే వారి విషయంలో ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. వడగాలుల తీవ్రత దృష్ట్యా చేయదగినవి చేయకూడనివి పై గ్రామాల్లో వార్డుల్లో ప్రచారం చేయాలన్నారు. వేసవి దృష్ట్యా ఐస్ సరఫరా చేసే ఫ్యాక్టరీల నిర్వహణ వ్యవస్థ దృష్టి పెట్టాలి అని, శుద్ధమైన నీటితో మాత్రమే ఐస్ తయారు విధానంలో ఉపయోగిస్తున్నారో లేదో తనిఖీలు చేయాలన్నారు. కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి, జిల్లా అధికారులు బివి గిరి, వి శాంతామణి, ఎస్ వాసుదేవరెడ్డి, వీణాదేవి, కె విజయకుమారి, ఎన్ వసుంధర, ఆర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కల్చరల్ ఈవినింగ్ కార్యక్రమంలో భాగంగా గౌరవ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ బాలచంద్ర పాత్రలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చి అందరినీ అలరించారు. ఆయన చేసిన అభినయం, పలికించిన డైలాగులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలకు పలు రకాల క్రీడా పోటీలను నిర్వహించారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు ప్రదర్శించిన స్కిట్లు, నాటికలు, ఏకపాత్ర అభినయం అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రజాప్రతినిధులు చేసిన ప్రదర్శనలతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇదే సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తనలో ఉన్న నటనా చాతుర్యాన్ని బయటపెట్టారు. బాలచంద్రుడి గెటప్లో అందరినీ కనువిందు చేసేలా అలరించడమే కాకుండా ఆయన చెప్పిన డైలాగ్ డెలివరీకి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు. సాంస్కృతిక విలువలను ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో మంత్రి అభినయం, భావ వ్యక్తీకరణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కళలకు, సాంస్కృతిక పరిరక్షణకు ఆయన చూపుతున్న ఆసక్తి నిజంగా ప్రేరణదాయకమని చంద్రబాబు, పవన్ అభినందించారు. ఆయనను ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. అదే రణభేరి. ఈ క్రూర కలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుప్పి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అందజేసుకుని అమోచ్ఛవతం రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే, రొమ్ము గుర్తుకుని పోయేది కాదు. దేశంలోని ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రైతుల ఆదాయం పెంచడానికి, పాడి పరిశ్రమ అభివృద్ధికి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది అని భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర వెల్లడించారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం, పాల ఉత్పత్తి పెంచే దిశగా రైతులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకానికి 1000 కోట్ల రూపాయలు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ పథకానికి మరో 1000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అదనంగా కేటాయించిందన్నారు.
దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం 2 పథకాలను అమలు చేయడానికి మొత్తంగా 6,190 కోట్ల రూపాయల నిధులను ఏర్పాటు చేసిందన్నారు. పాల ఉత్పత్తి పెంచడం కోసం నాణ్యమైన పశువులను పెంచడం, పాల సేకరించిన పాలను శుద్ధి చేయడానికి ఆధునిక మౌలిక వస్తువుల కల్పన, పాలు అమ్మకాలకు మెరుగైన మార్కెట్ వంటి అంశాలలో రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆ దిశగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి సహకారంతో జిల్లాలోని రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. రైతులకు అండగా ఉంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కూడా వారు సక్రమంగా నడుపుకునేవారు. తదనంతరం మ్యాన్ పవర్ ఇష్యూ వల్ల రైతులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని పాడి పరిశ్రమని వాళ్ళు గాలికి వదిలేయడం, దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. తద్వారా దేశంలో ఉన్నటువంటి జనాభా, మనం రోజుకి జనాభా పెరుగుతూ ఉన్నాం. జనాభాకు తగ్గట్టుగా నాణ్యమైన పాలు మనకి మార్కెట్లో దొరకకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, రైతుల ఆదాయం మెరుగుపడాలని చెప్పి ఇటు పాడి పరిశ్రమను పెంచాలి, పరిశ్రమను పెంచడంతో పాటు రైతులకు ఆ పాలకు సంబంధించినటువంటి మార్కెట్ను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడున్నటువంటి గోకుల్ మిషన్ కానీ, అదేవిధంగా ఇందాక మీకు చెప్పినట్టు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్, ఈ 2 పథకాలకి కూడా 2,000 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించి 15వ ఆర్థిక సంఘం ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు, అంటే 2021 నుంచి 2025 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇంచుమించు 6,190 కోట్ల రూపాయలు ఈరోజు ఈ 2 పథకాల అమలు కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. పాలను సేకరిస్తారు, ఆ పాలను సకాలంలో మనం మార్కెట్కి తరలించకపోవడంతో పాలు విరిగిపోవడం కానీ, తద్వారా రైతులు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నిటిని గమనించినటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు రైతులకు నష్టం చేకూరకూడదు, పాలను సరైన నాణ్యపరంగా శుద్ధి చేయాలి, శుద్ధి చేసినటువంటి ఆ పాలను ప్రజలకు అందించాలని చెప్పి వారి యొక్క మంచి ఆలోచనతో ఈరోజు తగినంతగా అవసరమైనంతగా నిధులను కేటాయించడం జరిగింది. దీన్ని నిధులను కేటాయించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి తరపున మేము నరేంద్ర మోదీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఎస్సీ వర్గీకరణకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో మాదిగ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ వారిని పూలమాలలు వేసి అభినందించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై బత్తల బలరామకృష్ణ మాట్లాడుతూ వర్గీకరణ అంశం ఈ స్థాయి వరకు రావడానికి కారణం మందకృష్ణ మాదిగ అని గుర్తు చేశారు. మాదిగ కులం అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మందకృష్ణ మాదిగ ఉద్యమం నడిపించారని కొనియాడారు. 4 నెలల వ్యవధిలో వర్గీకరణ అంశంపై కమిటీ నివేదిక ఇచ్చింది అని, విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతర్గత వెసులుబాటుతనాన్ని విశ్లేషించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వర్గీకరణ బిల్లు రూపొందించింది అని చెప్పారు. ఎస్సీ వర్గాల్లో ఉన్న లోటుపాట్లు సవరించి వర్గీకరణ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయనుంది అని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలి అన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందించిన చిత్రానికి జేమ్స్ వాట్ నిర్మాతగా వ్యవహరించగా, రతన్ రిషి డైరెక్టర్గా, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. రివెంజ్, సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను జ్యోతిర్మయి స్థానిక సాయికృష్ణ థియేటర్ వద్ద మీడియాకు వెల్లడించారు. నగరానికి చెందిన జేమ్స్ వాట్ నిర్మాతగా వచ్చిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ప్రేక్షకులు ఆదరించాలి అని కోరారు. సంతోష్, కిషికా పటేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ఇంకా పలు ప్రధాన పాత్రల్లో తనికెళ్లబరిని, కాలకేయ, ప్రభాకర్, సత్యం రాజేష్, కమెడియన్ భద్రం తదితరులు నటించారు. మార్నింగ్ షో చూసిన ప్రేక్షకులు ఈ చిత్రం బాగుంది అని, సస్పెన్స్ థ్రిల్లింగ్స్తో కొనసాగింది అని హర్షం వ్యక్తం చేశారు. సినీ కళా రంగాలకు ఎంతోమంది చారిత్రాత్మక రాజమహేంద్రవరం నుండి తెరంగేట్రం చేయగా, ఇప్పుడు తాజాగా జేమ్స్ వాట్ ఈ చిత్రానికి స్వీయ నిర్మాతగా వ్యవహరించారు. సినిమా సూపర్ అండి. కిల్లర్ ఆర్టిస్ట్ అన్న మూవీ
కిల్లర్ ఆర్టిస్ట్ అన్న మూవీ. ఇది రాజమండ్రి నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము గారు చే నిర్మించబడింది. అయితే దీంట్లో ఒక ప్రత్యేకమైన జోనర్గా ఒక థ్రిల్లర్ మూవీగా తీశారని మేము విన్నాము. అలాగే ఇప్పుడు ఈ మూవీ చూస్తున్నాము. చూసినంత మటుకు అయితే చాలా బాగా వచ్చింది, చాలా సస్పెన్సింగ్గా ఉంది. ఇప్పుడు వరకు ఆ సైకో ఎవరు ఏంటి అనేది మేము తెలుసుకోవాలని కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అట్లాగే ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా హీరో హీరోయిన్ వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ రతన్ రిషి గారు కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారని అయితే అర్థమవుతుంది. అలాగే రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రొడ్యూసర్ గారు తీసిన మూవీ కాబట్టి ఈ యొక్క మూవీని, ఈ ఆర్టిస్ట్ మూవీని తప్పకుండా మీరు అందరినీ థియేటర్కి వచ్చి వాచ్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయాలని, అలాగే ఈ క్రూ అండ్ క్యాస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తున్నారు. అంటే హీరో హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కొత్తగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మీడియా తరఫు నుంచి కోరుతున్నాం. జేమ్స్ వాట్ కొమ్ము వారు ఎన్ఆర్ఐ వారు యువతని ఎంకరేజ్ చేసి వారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి మూవీస్ తీసి ఈ రాజమండ్రిలో సినీ ఫీల్డ్ అంటే ఏంటో తెలియలేనటువంటి వాడిని ఎంతోమందికి ఆర్టిస్టులుగా పరిచయం చేసి వారు కూడా వారి సంస్థ తరపున ఉపాధి కల్పించాలనే రంగంతో ఈ విధమైనటువంటి మూవీస్ తీయడం జరుగుతుంది. కానీ ఇది లాస్ట్ వరకు చూసిన తర్వాతే ఈ సినిమా యొక్క థ్రిల్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కనుక వీరు తీయబోయే సినిమాలు అన్నీ కూడా ఇంకా ముందు భవిష్యత్తులో హిట్ అవి మంచి అందరికీ ఉపాధి కల్పించే మార్గంలో నడవాలని చెప్పేసి జేమ్స్ వాట్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నామండి. మూవీ అయితే చూడడం జరిగిందండి. మూవీ అయితే చాలా అద్భుతంగా చేశారు డైరెక్టర్ గారు. నెక్స్ట్ చాలా మూవీలో కంటెంట్ కూడా ఉంది. కిల్లర్ అన్నది ఒక సస్పెన్స్, చాలా అది ఎంత సస్పెన్స్ అంటే ఏం జరుగుతుంది అన్న సస్పెన్స్గా ఉంది. చాలా బాగుంది. ఈ మూవీ కూడా ప్రేక్షకులు కొంచెం ఎంకరేజ్ చేసి ముందుకు సాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసింది ఏమిటంటే ఇది చివరి వరకు చూస్తే కానీ అర్థం అవ్వదు, కానీ టేకింగ్ స్టైల్ బాగుంది. డైరెక్టర్ బాగా తీశారు. ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాలని మనం ఎంకరేజ్ చేయాలి, కానీ ఏంటంటే చిన్న సినిమాలు లేదు, ఇది భారీ ఎత్తు సినిమాలా ఉంది. యాక్టర్లను చూస్తే చిన్న యాక్టర్ల కింద కనిపిస్తున్నారు, కానీ పెద్ద యాక్టర్ల సినిమాలే ఎక్కువగా చూస్తున్నారు. కానీ ఇటువంటి సినిమాలు అందరూ ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున సినిమా చూసాం మానుష, చాలా బాగుంది సినిమా. ఇటువంటి సినిమా ప్రజలు ఆదరించవలసిన సందర్భం. మరి ఈ రోజున రాజమండ్రిలో నిర్మాతగా ఉన్న జేమ్స్ గారు ఇంత పెద్ద సినిమా ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా మంచి సంకేతాలు, మంచిగా ఉండాలని, ఈరోజు కుర్రోళ్ళు యూత్ కూడా ఈ రకంగా బాగుండాలనే విధంగా తీసినందుకు జేమ్స్ గారికి నిర్మాత గారికి ధన్యవాదాలు తెలుపుతాను. ఇటీవల ఒరిస్సా రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ గేమ్స్లో గోల్డ్ మెడల్స్ సాధించిన సుంకర స్వామికి టీడీపీ రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ చేతుల మీదుగా ఘన సత్కారం చేశారు. రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుంకర స్వామికి దుశ్శాలువ జ్ఞాపికతో గోరంట్ల సత్కరించారు. షాట్ పుట్, డిస్కస్ త్రో, హేమర్ త్రో ఈ 3 గేమ్స్లో గోల్డ్ మెడల్, జావెలింగ్ త్రోలో సిల్వర్ సాధించిన సుంకర నరసింహస్వామిని అభినందించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలి అని ఆకాంక్షించారు. రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, బొంబూరు సిఐ కాశీ విశ్వనాథ్, భీమరశెట్టి రమేష్, పిల్ల తనుజ, పలివెల సత్యనారాయణ, పితాని రాజురాయుడు, సునీల్, మరడాపు రాంబాబు, కంటిపూడి బాబీ, నడిగట్ల కామేష్, నరాలశెట్టి శ్రీనివాస్, కంచెర్ల లక్ష్మి, రాయుడు అలేఖ్య, ఉండవల్లి సతీష్, చిట్టూరి రవణ, ఓలి శ్రీను, వాసిరెడ్డి వీరబాబు, చిట్టూరి ప్రసాద్, అడిగర్ల శ్రీనివాస్, చొల్లంగి రామలింగేశ్వరరావు, సాంబారి సతీష్, జనసేన నాయకులు అడ్డాల శ్రీను, మద్దిపోటు బాబ్జీ, మద్దిపోటి బుజ్జి, యార్లగడ్డ సునీల్, కోట్ల దుర్గా, చిరంజీవి, పల్లెడ పైడ్యనాయుడు, చంటి, వెంకట్, సత్యబాబు, లక్ష్మణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆమోదముద్ర తెలిపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి, సహజ సూత్రాలకు విరుద్ధమన్నారు. వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాంబాబు హెచ్చరించారు. మర్రి బాబ్జీ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం సహజ సూత్రాలకు విరుద్ధమని విమర్శించారు. ఇది మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టే కుట్ర అని మండిపడ్డారు. నాయకులు నక్కా వెంకటరత్నం రాజు, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, ఎల్వి ప్రసాద్, జంగం సుబ్బారావు, కొంకి రమేష్, పాము బాబురావు, గారా త్రినాథ్, కోనాల లాజర్, గుళ్ళం రవి, రాజం రవి, గారా అప్పారావు, ఏలేటి రాజారావు, బీరా విజయకుమార్, దేవబరుకుల కామేశ్వరరావు, సోమబత్తుల విజయకుమార్, పాక సురేష్, చీరా రాజు, సిహెచ్ సుబ్బారావు, దువ్వాడ రాజు, సూరిబాబు, ఎస్ రత్నం, యడ్లపల్లో శ్రీనివాస్, పరమట గణేశ్వరరావు, ఏనుగుపల్లి రామకృష్ణ, సుందర్పల్లి అనిల్, గుర్రం అనిల్, బాబీ పెద్ద తదితరులు పాల్గొన్నారు. దగ్గర మరి రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా నిరసన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వర్గీకరణ పారదర్శకంగా జరగలేదని మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అసలు భారతదేశంలో మరి రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో బిల్లు ఆమోదించి దాన్ని అమెండ్మెంట్ చేయాలి. అటు విధంగా కాకుండా మరి కేంద్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. అటు విధంగా కాకుండా దేశం యావత్తు ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఒక తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి 2/3 మెజార్టీతో దాని రాజ్యాంగ సవరణ చేసి మరి ఎవరైతే ఎస్సీ వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నామో అందరికీ సమానమైన న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. మా ప్రధానమైన డిమాండ్ మాకు సరైన న్యాయం జరగలేదు. ఖచ్చితంగా ఉన్నప్పటికీ ఈ బీజేపీ ప్రభుత్వం మరి కోర్టులను కూడా మేనేజ్ చేసి ఈ యొక్క అన్యాయమైనటువంటి తీర్పును తీసుకురావడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించినటువంటి సామాజిక న్యాయం పూర్తిగా ఈ కులాలకు జరగాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించినటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భూ పంపిణీ జరగాలి, ఈ మద్యపానాన్ని నిషేధించాలి, రిజర్వేషన్లు పూర్తిగా అమలు జరపాలి అని చెప్పేసి ఆదేశించినప్పటికీ ఈ భూ పంపిణీ కానీ ఈ మద్యపానం ఇటువంటి ఈ విధానాలని అమలు చేయకుండా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లనే ఏదో సాకుగా చూపి ఇందులో ఒక వర్గం ఎదిగిపోయింది, ఒక వర్గం తగ్గిపోయిందని చెప్పేసి సాకుగా చూపించడం తప్ప ఎవరి జనాభా కొంచెం ఎక్కువ ఉంటే అక్కడ కొంచెం ఆ కులాలకి ఈ రిజర్వేషన్లో కొద్ది ఎక్కువగా అనుభవించడం జరిగింది తప్పిస్తే టోటల్గా చూస్తే ఎక్కడ కూడా ఏ కులానికి అన్యాయం జరగలేదు. ఈ వర్గీకరణ సాకుతో రిజర్వేషన్లు ఎత్తేయాలని తప్పితే ఈ వర్గీకరణ నిజంగా వాళ్ళు కూడా చేయాలనేది కాదు. కాబట్టి వెంటనే ఈ ఎస్సీ వర్గీకరణను విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం, భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన దేవాంశ్. వడగాలుల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి, అధికారులకు కలెక్టర్ ప్రశాంతి దిశానిర్దేశం. కందుల నటన కౌశలానికి ప్రశంసల వెల్లువ, బాలచంద్రుడి గెటప్లో అదరకొట్టిన మంత్రి. రైతుల ఆదాయం పెంచడమే మోదీ ధ్యేయం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం అభినందనీయం, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.